హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. జంతువుల్ని చంపి ఆ జంతువు చర్మంతో వారికి కచ్చడములు అంటే చొక్కాలు చేయించి వేశాడట. ఇప్పటికి కూడా లెదర్ డ్రెస్ వాడతారు. అవి చాలా నాణ్యంగా ఉంటాయి, చలిదు, వర్షం వస్తే తడిసిపోదు. అక్కడ రక్తము చిందించబడింది. వాళ్ళు పాపం చేశారు, ఆ పాపానికి బలివ్వబడ్డాయి పశువులు. ఇది తాత్కాలికంగా ఈరోజు నేను వధిస్తున్నాను. మీ సిగ్గును నిరంతరము కప్పటం కొరకు, మీ పాపమునకు రావలసిన పాపం వలన వచ్చు జీతమైన మరణం మీకు లేకుండా కొరకు ఈ పండు తిని దినమున నిశ్చయముగా చచ్చెదరన్న మాట. ఆదాముల్ని చంపాలి, కానీ ఆ జంతువుల్ని చంపి ఆ రక్తముతో పరిహారం చేశాడు. ఆ జంతు చర్మముతో వారు సిగ్గును కప్పినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వదకు తేబడిన గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చి మనం మరణించవలసిన స్థలములో ఆయన మరణించి మనవలే అన్ని విషయాల్లో శోధించబడినప్పటికీ పాపం లేనివాడిగా ఉండి మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. అందుకే ఎవరైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎక్కడున్నావు? సిగ్గుతో ఉన్నావా? భయంతో ఉన్నావా? బాధలో ఉన్నావా? అవసరతలో ఉన్నావా? అవమానంలో ఉన్నావా? ఒంటరైపోయావా? ఆదమవ్వలు ఒక్క చోట లేరు. ఆమె ఎక్కడ దాక్కుందో, ఈయన ఎక్కడ దాక్కుంటాడు. చాలా మంది కుటుంబాల్లో ఇలాంటి, చాలా మంది జీవితాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. అందరి మధ్య కూర్చున్నావు, కానీ మనసులో ఒంటరితనం అనుభవిస్తున్నావు. బాగానే ఉన్నట్టు నవ్వుతున్నావు, కానీ హృదయం లేదు. ఒక దిగులు ఉంది, ఒక భయం ఉంది, ఒక బాధ ఉంది, ఒక గిల్ట్ ఉంది. నువ్వు చేసిందే తప్పని నీ మనస్సాక్షి గద్దిస్తుంది. నువ్వు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పరువు పోద్దని భయపడుతూ తిప్పలు పడుతున్నావు. ఈ రోజు అందుకే ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఎక్కడున్నావు? నేనున్నాను నీకు. నీ సిగ్గు కప్పడానికి, నీ పాపానికి పరిహారం చేయడానికి, నీ శాపం కొట్టివేయడానికి, నిన్ను మరణం నుండి తప్పించడానికి, నిత్య నరకం నుండి తప్పించడానికి నేనున్నాను. ఆదాము, నీవు చేసిన పాపాన్ని బట్టి నేను నిన్ను దండించేవాడిని కాదు, తోసేసేవాడిని కాదు, తరిమేసేవాడిని కాదు. నా ఎద్దుకు రా, నీ గాయాలు కడతాను, నీ కన్నీరు తుడుస్తాను, నీ బాధకు నివారణ కలుగజేస్తాను. నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడిని నేను. నీలాగా మనిషిలాగా వచ్చి నీవు పట్ట నిందలు, అవమానాలు నేను పొందాను గనుక నాకు తెలుసు నువ్వని. మనలాగా ఈ లోకంలో జీవించిన మన యేసు ప్రభు, నా యేసు ప్రభు అంటే నాకెంతో ప్రేమ. మీకు ఇక్కడి నుంచి రావాలి, మనసులో నుంచి. ఎవరంటే అది వదిలేశారే, ఎవరో ప్రేమించిన అబ్బాయిని అమ్మాయిని తలంచుకొని అంటున్నారా ఏంటి? లేకపోతే మీకు ఇష్టమైన ఐ లవ్ యూ అనే కుక్క పిల్లను, అదేంటో ఇలా ఐ లవ్ యూ అని కుక్క పిల్ల, ఐ లవ్ యూ, ఐ లవ్ కుక్క పిల్ల, ఐ లవ్ కాఫీ, ఐ లవ్ గులాబీ పువ్వు, ఐ లవ్ దిస్ బైక్, ఐ లవ్ దిస్ కారు, ఐ లవ్ జీసస్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. చెప్పండి, ఎవరంటే ప్రేమ? నా యేసు ప్రభు అంటే నాకెంతో ప్రేమ. ఆ యేసు ప్రభువుకు నాకు అడ్డములు ఎన్నొచ్చినా, ఎవరొచ్చినా నా యేసయ్యను నేను విడవను. నా ఉద్యోగం వచ్చినా, నా ఆస్తులు వచ్చినా, నా బంధువులు వచ్చినా, నా బాధలు వచ్చినా,
నేను యేసయ్యను వడవను. అదండి నిజమైన క్రైస్తవం. రోజు ఒకసారి మీరు ఈ మాట దేవునితో చెప్పండి, ప్రభువా నువ్వంటే నాకెంతో ప్రేమయ్యా, నువ్వు చెప్పయ్యా నేను వింటానయ్యా, నువ్వు ఏం చేయమంటే నేను అది చేస్తానయ్యా అని మీ దినచర్య ప్రారంభించి చూడండి. అసలు మీ బ్రతుకు ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత జయకరమైన జీవితం ఉంటుందో వ్యక్తిగతంగా మీరు అనుభవించగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, రక్షణ యెహోవా ఆధీనమన్నావు. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడన్న మాట అయ్యా అక్షరాల పట్ల నెరవేరాలయ్యా. మారు మనసు పొందకుండా హృదయాన్ని కఠినపరుస్తున్న ప్రతి విధమైన పాప బంధకము నుండి నీ బిడలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. సాతాను కట్టిపెట్టిన ప్రతి వ్యక్తిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. ఇంకా ఎవరు ఏ విషయం అడగలేకపోయారో, చెప్పుకోలేకపోయారో, తలంపులలో ఓడిపోతూ సెక్షువల్ సిన్స్ కి బానిసలైపోతూ కామాతృతతో మనసులో కలవరపడిపోతున్న వారు యవ్వనస్తులను నీ రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించయ్యా. మా దేహము దేవుని ఆలయమై ఉన్నదని పరిశుద్ధతలో ఘనతలో మా ఘటములను ఎలా కాపాడుకొనవలనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమన్నది ఈరోజు గుర్తించి వెళ్ళుటకు సహాయం వచ్చాయి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈరోజు చేసిన ప్రార్థన పాయింట్స్ అన్నిటికీ మాకు ఆన్సర్ దొరికిందన్నది మేము వినుటకు, విశ్వసించుటకు, జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి జీవించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి, మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సాయం ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848407779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు, లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.